హాయ్ ఫ్రెండ్స్, వంకాయ మటన్ అండి. వంకాయలు, కారం, మటన్, ఎర్రగడ్డలు నేను 2 కట్ చేసుకున్నాను. టొమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, కరివేపాకు, ఉప్పు, 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు అండి, ఎక్కువ వేయకూడదు. కట్ చేసిన ఆనియన్ వేసాను. బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేద్దాం. చాలా బాగుంటుందండి వంకాయ మటన్. ట్రై చేసి చూడాలి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. చాలు. ఇప్పుడు మనం మటన్ వేసేద్దాం. కొంచెం ఆయిల్లోనే వేయించాలి మటన్ని. నీళ్ళ చెమ్మ కావాలండి. పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం. దీంట్లో టమాటా వేసేద్దాం. కరివేపాకు వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో కారం ఎంత ఉంది, ఒక స్పూన్ గరం మసాలా, చెక్క లవంగా కూడా వేస్తున్నామండి. ఆయిల్ వచ్చేసింది చూడండి. కొంచెం నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక 2-3 విజిల్ రావాలి. కూర ఉడికిందండి. ఇప్పుడు వంకాయలు వేసేస్తున్నాం. నేను వంకాయల్ని ఇలా మధ్యలో కట్ చేస్తున్నాను. ఉప్పు నీళ్ళు వేసి నానబెట్టాను ఒక 5 నిమిషాలు. కర్రెక్కదు. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం ఒక 5 నిమిషాలు. రెడీ అయింది ఫ్రెండ్స్. హైదరాబాద్లో చాలా ఇష్టంగా తింటారు గోష్ బైగన్. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ ఎలా ఉంటుందో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ వేసినా బాగుంటుంది, రొయ్యలు వేసుకున్నా బాగుంటుంది. మటన్కు బదులు వేసి వండినా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.